మొన్న రీసెంట్‌గా హైదరాబాద్ మహానగరంలోకి నన్ను కలవడానికి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓ ఆటో డ్రైవర్ వచ్చాడు. అతనేంటంటే మీరు చెప్పిన తులారాశిని చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఎప్పుడు కూడా నేను సుఖంగా తిన్నది లేదు, హ్యాపీగా పడుకున్నది లేదు. ఎప్పుడు నష్టమే. బండి బాగా నడుస్తదనుకో, ఆ రోజు ఏదో ఒక రిపేర్ వస్తది. బాగా సంపాదించినప్పుడు ఏదో పోలీస్ వాళ్ళకు ఆర్‌టీఓ ఫైన్‌లేస్తారు. ఇట్లా జరిగిపోతుంది. కొద్ది రోజులు బిజినెస్ నడవదు. అసలు నా పిల్లలు నాన్నగారు ఏమన్నా తీసుకొస్తారని సంతోషం కొద్దీ అక్కడ నిలబడి నాన్నగారు ఏమన్నా తీసుకొచ్చారా? నాకు బాధ అనిపిస్తుందండి అని చెప్పాడు. నా పిల్లలకి నేను చేసే సంపాదన అసలు వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టడానికి లేదు. మీరు చెప్తున్న తులారాశివో 100,00,00,000 ఎక్కడ సార్ 100,00,00,000 ఎక్కడ? నాకు మనసు కలిసివేసిందండి. నేను ఒకటే చెప్పాను. అతను హస్తరేఖలు జ్యోతిష్య శాస్త్ర ప్రభుత్వం ప్రకారం చేశాను. నీ జీవితంలో ఒక మార్పు వస్తది. ఖచ్చితంగా తులారాశిలో పుట్టావు కదా! నేను వచ్చే బాధ్యతన నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి కరెక్షన్ చేసి ఇచ్చానండి. రాకపోతే ఈ